Hello students, in this video I will explain how to convert the binary to gray and gray to binary code conversions. Okay, here let us take one example. ఇక్కడ మనం బైనరీ తీసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ అంటే బైనరీ టు గ్రే, గ్రే టు బైనరీ అనేది నేను రిఫ్లెక్షన్ కోడ్ యూస్ చేసి ఎలా టేబుల్ వేయాలో, ట్రూత్ టేబుల్ ఎలా వేయాలో చెప్పాను మీకు. ఓకే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓకే, సో ఎగ్జాంపుల్ వచ్చేసి నేను 3 బిట్స్ మాత్రమే తీసుకొని చెప్తున్నాను. 3 బిట్స్కి బైనరీ టు గ్రే, గ్రే టు బైనరీ కోడ్ కన్వర్షన్ తీసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి టేబుల్ ఎలా వేయాలో తెలుసు, ట్రూత్ టేబుల్ అనేది. సో కంపల్సరీ మనకి ఇన్పుట్ అవుట్పుట్ 2 కాంబినేషన్స్ తీసుకుంటాము. ఇన్పుట్లో ఏముంటుంది, ఫస్ట్ది నేను బైనరీ టు గ్రే తీసుకుంటున్నాను. బైనరీ టు గ్రేలో ఇన్పుట్ ఈజ్ బైనరీ. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేసి గ్రే వాల్యూస్ అవుతాయి. సో 3 బిట్స్ మాత్రమే తీసుకుంటున్నాను కాబట్టి నాకు ఇక్కడ కంపల్సరీ 0 to 7 కాంబినేషన్స్ మాత్రమే నేను తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి 0 0 0 0 0 1, అలాగే ఇక్కడ 1 2 3 4 5 6 7 అనేది మిన్ టర్మ్స్ నెంబర్ రాశాను. నెక్స్ట్ 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 1 1 1. ఇక్కడ నేను బైనరీ డేటా 3 బిట్స్కి రాశాను. దీనికి కరెస్పాండింగ్ గ్రే కోడెడ్ వాల్యూ ఎలా వస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 నెంబర్స్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలి. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ బోత్ కోడ్స్. ఓకే, బైనరీ కోడ్లో మనకి ఏ బైనరీ వాల్యూ అయితే ఉందో సేమ్ గ్రేలో కూడా సేమ్ అవే బిట్స్ అనేవి రిపీట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనకి చేంజ్ అనేది ఉండదు. ఈ 2 నెంబర్స్ని రిఫరెన్స్గా తీసుకొని రిమైనింగ్ అన్ని నెంబర్స్ని గ్రే కోడ్లో యూజింగ్ రిఫ్లెక్షన్ కోడ్ మెథడ్ మనం టేబుల్ని ఫ్రేమ్ చేసుకుంటాం. ఇది ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోస్లో నేను డిజైన్ ఆఫ్ సర్క్యూట్స్ అప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ రిఫ్లెక్షన్ కోడ్ యూస్ చేసి ఎలా చేస్తాము అంటే ఈ బాటమ్ టు టాప్ రాయాలి. అంటే ఇక్కడ బాటమ్ టు టాప్ ఆర్డర్ని ఇక్కడ టాప్ టు బాటమ్ ఆర్డర్లో రాసుకుంటే నెక్స్ట్ 2 కాంబినేషన్స్ వస్తాయి. సో ఈ 1 0ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటున్నాను. దీని ముందు అంటే 1s 0s ఉన్నప్పుడే ఇలా ఫాలో అవ్వాలి. అంటే జస్ట్ ఇక్కడ నేను ఏంటంటే రిఫ్లెక్షన్ ఎందుకంటున్నానంటే ఈ గీతను నేను ఒక మిర్రర్ లాగా ఊహించుకుంటున్నాను. ఈ మిర్రర్లో నుండి నేను రిఫ్లెక్షన్ చూస్తే ఎలా వస్తుంది, ఈ 1 అనేది ఇక్కడ చూస్తుంది, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అలాగే 0 వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది. దీని ముందు ఉన్నటువంటి ఒక వర్టికల్ కాలంలో ఉన్న జీరోస్ని రెండింటినీ కూడా 1s చేయాలి, కాంప్లిమెంట్ చేయాలి. రిమైనింగ్ 2 బిట్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. సో ఇప్పుడు నాకు ఇక్కడ 4 కాంబినేషన్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే మరలా ఇప్పుడు నెక్స్ట్ 4 కాంబినేషన్స్ రావాలి అంటే అన్నింటినీ కలిపి సేమ్ అదే ఫార్మాట్లో రాయాలి. సో బాటమ్ టు టాప్ ఇప్పుడు వాటిని టాప్ టు బాటమ్ ఆర్డర్లో రాస్తున్నాను. 0 1 1 0. అలాగే ఇక్కడ కూడా నాకు 0s 1s కాంబినేషన్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ అదే ఫార్మాట్లో నేను రాస్తున్నాను. ఇక్కడ 1 1 0 0 రాశాను. దీని ముందు అన్ని 0s ఉన్నాయి కాబట్టి ఆల్ బిట్స్ షుడ్ బి కాంప్లిమెంటెడ్. అన్నింటినీ నేను కాంప్లిమెంట్ చేశాను. ఇది నేను అకార్డింగ్ టు రిఫ్లెక్షన్ కోడ్ ద్వారా చెప్తున్నాను. కానీ ఇక్కడ ఏంటి అంటే మనం డైరెక్ట్ మెథడ్ అంటే ఒక నెంబరు, ఒక సింగిల్ బైనరీ నెంబర్ తీసుకొని అంటే ఇప్పుడు ఈ టేబుల్ని కంపేర్ చేసామనుకోండి, సపోజ్ మీరు ఇక్కడ ఏమవుతుంది, ఈ 101 తీసుకోండి సపోజ్. ఈ 101 బైనరీకి 111 అనేది గ్రే కోడెడ్ వాల్యూ అవుతుంది. అలాగే 111 తీసుకున్నాం అనుకోండి, 100 అనేది దీనికి గ్రే కోడ్ వాల్యూ అవుతుంది. అంటే ఇట్లా మనకి నంబర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి కదండి, ఈక్వలెంట్ బైనరీ ఫార్మాట్ అనేది మారుతుంది. సో ఈ వాల్యూ ఎలా వస్తుంది, రిఫ్లెక్షన్ కోడ్ వేసి ప్రతిసారి మనం చేయాలంటే కష్టం. కాబట్టి ఒక సింగిల్ నెంబర్ ఇచ్చి బైనరీని దాన్ని గ్రేలోకి కన్వర్ట్ చేయమన్నారు అనుకోండి సపోజ్, అప్పుడు ఎలా కనుక్కుంటామో చెప్తాను. సో ఫస్ట్ కన్వర్షన్ వచ్చేసి నేను బైనరీ టు గ్రే కోడ్ కన్వర్షన్ చెప్తున్నాను. ఓకే, సో బైనరీ టు గ్రే కోడ్లో నేను ఇన్పుట్ డేటా వచ్చేసి బైనరీ డేటా తీసుకుంటున్నాను. బైనరీ డేటా 3 బిట్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ 1 0 0 తీసుకుంటాం. ఓకే, 1 0 0 దిస్ ఈజ్ మై బైనరీ డేటా. ఈ బైనరీని గ్రే కోడ్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఎంఎస్పి వచ్చేసి సేమ్ అలాగే ఉంటుంది. ఓకే, ఎంఎస్పి సేమ్. ఎంఎస్పి అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు, లెఫ్ట్ సైడ్ది యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ బిట్ రావాలి అంటే దీనికి ఈ రెండింటి మధ్య మనం ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ వెయ్యాలి. ఓకే, ఈ రెండింటి మధ్య ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ యూస్ చేయాలి.
ఆల్రెడీ మనం సర్క్యూట్ డిజైన్ చేసినప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మనం సర్క్యూట్లో కూడా ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్స్ యూస్ చేస్తాము. సేమ్ అదే లాజిక్ని సింప్లిఫైడ్గా చెప్తున్నాను ఇక్కడ. సో ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ బిట్వీన్ దీస్ టూ బిట్స్ అనమాట. ఎక్స్క్లూజివ్ ఆర్ అనొచ్చు, లేదా దీన్ని ఇంకోలాగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు, సమ్మేషన్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే మనం బైనరీ యాడర్ సర్క్యూట్ మీకు చెప్పినప్పుడు నేను హాఫ్ యాడర్ ఫుల్ యాడర్ అప్పుడు కూడా సమ్కి ఈక్వేషన్ ఏమొస్తుంది హాఫ్ యాడర్లో మనకి ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి వస్తుంది సమ్కి ఈక్వేషన్ హాఫ్ యాడర్లో. సో అంటే యాడ్ చేయాలి అంటే కంపల్సరీ మనకి ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అనేది యూజ్ చేయాలి. అదే ఫుల్ యాడర్ తీసుకున్నారనుకోండి, అక్కడ ఏమొచ్చింది ఎక్స్ప్రెషన్ ఏ ఎక్స్ఆర్ బి ఎక్స్ఆర్ విత్ సిఎన్ వచ్చింది. అంటే అన్నింటికి కూడా సమ్మేషన్ చేయాలి అంటే కంపల్సరీ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ లాజిక్ గేట్ యూజ్ చేయాలి అని అర్థం. కాబట్టి ఇక్కడ మీరు డైరెక్ట్గా బైనరీ ఎడిషన్ అయినా చేసుకోవచ్చు, అంటే క్యారీని మనం తీసుకోక్కర్లేదు, ఓన్లీ ఎడిషన్ మాత్రం చేస్తాం. లేదా సింపుల్గా చెప్పాలి అంటే మనం ఎక్స్క్లూజివ్గా ఆర్ గేట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ రెండు పక్కనే ఉన్నటువంటి ఈ రెండు బిట్స్ మధ్య. సో 10 ఎంత అవుతుంది ఎడిషన్ చేస్తే 1 వచ్చింది. లేదా ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ తీసుకోండి, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ ట్రూత్ టేబుల్ ఏంటి మనకి ఏబి ఇన్పుట్స్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్బి ఎలా వస్తుందండి 0 0 0 1 1 0 1 1. అంటే ఓన్లీ సింగిల్ 1 అంటే ఎక్స్క్లూజివ్గా 1 ఉంటేనే, ఒక సింగిల్ 1 ఉంటేనే మనకు అవుట్పుట్ 1 వస్తుంది, రిమైనింగ్ 2 కేసెస్ 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ 1 0 ఉంది కాబట్టి సింగిల్ 1 ఉంది కాబట్టి నాకు 1 వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి, మరలా నేను ఈ రెండింటి మధ్య ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ని అప్లై చేయాలి. సేమ్ ఇక్కడ 0 0 వేసుకుంటే ఎక్స్క్లూజివ్ వరకు 0 వచ్చింది కాబట్టి ద థర్డ్ బిట్ ఈస్ 0. ఇప్పుడు మీరు కంపేర్ చేయండి టేబుల్లో. ఇప్పుడు నేను తీసుకున్నటువంటి బైనరీ డేటా 100 తీసుకున్నాను, దానికి ఏమొచ్చింది అంటే నాకు 110 అనేటువంటి గ్రే కోడ్ డేటా వచ్చేసింది. ఓకే, దిస్ ఈజ్ మై గ్రే కోడ్ వాల్యూ అనమాట. ఓకే, ఇలా మీరు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక నెంబర్ చెక్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ నేను 110 తీసుకుంటున్నాను ఇన్పుట్ డేటా. ఓకే, సో ఇప్పుడు నేను బైనరీ వచ్చేసి 110 తీసుకున్నాను, దీనికి గ్రే కోడ్ రాయాలి అంటే ఎంఎస్పి వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఎక్స్క్లూజివ్ ఆర్ కానీ లేదా సమ్మేషన్ అయినా అప్లై చేసుకోవచ్చు. సమ్ అయినా సరే ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే ఎంత 0 వచ్చింది మనకి, కాబట్టి 0, లేదా ఎక్స్ఆర్ గేట్ వేసినా 0నే వచ్చింది కదా. నెక్స్ట్ ఈ 10 తీసుకున్నాం అనుకోండి 1 వస్తుంది, సమ్ అయినా 1 వస్తుంది, ఎక్స్ఆర్ అయినా 1 వస్తుంది, కాబట్టి 101 వచ్చింది. సో ఇప్పుడు మీరు క్రాస్ చెక్ చేసుకోండి, 101 వచ్చింది కదా. సో ఇలా మీరు ఎన్ని బిట్స్ ఇచ్చినా సరే, 3 బిట్సే కాదండి, ఒకవేళ 4 బిట్ బైనరీ టు గ్రే కోడ్ అడిగారు అనుకోండి, అక్కడ కూడా ఇదే మెథడ్ ఫాలో అవటమే. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఒక 5 బిట్స్ తీసుకొని చెప్తాను. 4 బిట్స్ ఆర్ 5 బిట్స్, ఎక్కువ బిట్స్తో మీకు చెప్తే ఈజీగా మీరు గేట్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఆన్లైన్ ఎగ్జామ్స్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. కాబట్టి మీరు ఒక ఎగ్జాంపుల్ మనం 5 బిట్స్ తీసుకొని చేద్దాం. బైనరీని నేను 10101 అనే బైనరీ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రే కోడ్ ఎలా రాస్తాము, ఎంఎస్బిబిటి యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఓకే, ఈ రెండింటిని సమ్మేషన్ చేసేయండి సింపుల్గా. ఇంకా ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ కూడా అక్కర్లేదు, సమ్ అనుకోండి అంటే ప్లస్ చేయండి, యాడింగ్ అనమాట. యాడ్ చేస్తే ఏమవుతుంది, ప్లస్ అంటే ఆర్ గేట్ కాదండి, అందుకనే కంపల్సరీ నేను ఎక్స్క్లూజివ్ ఆర్ అని చెప్తున్నాను ఇక్కడ పర్టికులర్గా. సో 10 అంటే 1 వస్తుంది అనమాట. అలాగే ఈ రెండింటిని చూడండి సేమ్ 1 వస్తుంది, ఈ రెండింటిని చూడండి 1 వస్తుంది, ఈ రెండింటిని చూడండి మరలా 1 వస్తుంది, అంటే ఆల్ వన్స్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, కాబట్టి దిస్ ఈజ్ మై గ్రే వాల్యూ ఫర్ ద గివెన్ బైనరీ 10101. ఓకే, ఇట్లా బైనరీ టు గ్రే కోడ్ కన్వర్షన్ చేయొచ్చు. ఓకే, వితౌట్ యూజింగ్ ది ట్రూత్ టేబుల్ ఆర్ రిఫ్లెక్షన్ మెథడ్. అలాగే సేమ్ రివర్స్ మెథడ్ తీసుకున్నట్లయితే గ్రే టు బైనరీ ఎలా చేయాలో చూద్దాము. గ్రే టు బైనరీ కూడా సేమ్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్స్ యూజ్ చేస్తాము. కాకపోతే ఇక్కడ చూడండి, మీరు ఇదే టేబుల్లో అబ్జర్వ్ చేయండి, ఈ గ్రే వాల్యూకి ఈ బైనరీ వస్తుందో లేదో చెక్ చేద్దాము. ఓకే, సో ఇప్పుడు నేను గ్రే వాల్యూని ఇన్పుట్గా తీసుకుంటున్నాను. గ్రే నేను ఎంత తీసుకుంటున్నాను 110 తీసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి వెరిఫై చేసాను. ఇప్పుడు రివర్స్లో కూడా వెరిఫై అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇది 110 అనేది నేను గ్రే వాల్యూ తీసుకున్నాను, ఇది నా గివెన్ డేటా. ఇప్పుడు నేను కనుక్కోవాల్సింది ఏంటి, దీనికి బైనరీ వాల్యూ అనేది ఈ 100 వస్తుందో లేదో చెక్ చేయబోతున్నాను. కాబట్టి ఇప్పుడు సేమ్ ఎంఎస్పి వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే బిట్ తీసుకుంటాం, చేంజ్ ఏమీ ఉండదు. కాకపోతే నెక్స్ట్ బిట్ ఎలా వస్తుంది అంటే ఈ సైడ్ బై సైడ్ కాకుండా ఈ క్రింద వచ్చినటువంటి బిట్ని నెక్స్ట్ బిట్తో ఎక్స్ఆర్ చేయాలి.
ఓకే, గ్రే టు బైనరీలో జస్ట్ రివర్స్ ఉంటుందన్నమాట. సో 1 చేస్తే ఎక్స్ఆర్ చేస్తే 0 వస్తుంది, లేదా సమ్ అయినా 0 కాబట్టి 0. అలాగే నెక్స్ట్ ఈ వచ్చినటువంటి బిట్ని నెక్స్ట్ బిట్తో అట్లా ఎక్స్ఆర్ చేయాలి. అగైన్ ఇది 0 వచ్చింది. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి ఆన్సర్. ఇది నా యొక్క గ్రే వాల్యూ 110 నేను తీసుకున్నది, దానికి వాల్యూ ఏమొచ్చింది 100 వచ్చింది. అలాగే ఇంకొక నెంబర్ తీసుకుంటే 101 చూద్దాం, ఇంకొక ఎగ్జాంపుల్. లేదా ఇంకొకటి ఇక్కడ 011 తీసుకొని చేద్దాం. ఓకే, గ్రే వాల్యూ నేను 011 తీసుకుంటున్నాను. దీనికి బైనరీ ఎలా వస్తుంది? ఎంఎస్బి వచ్చేసి సేమ్ 0 తీసుకుంటాను. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో నేను ఎక్స్ఆర్ వేస్తున్నాను. సో వాట్ ఇస్ ద వాల్యూ 1 వస్తుంది. అలాగే ఈ రెండింటి మధ్యలో నేను ఎక్స్ఆర్ వేస్తున్నాను, దీని యొక్క వాల్యూ వచ్చేసి 0 అవుతుంది. ఇప్పుడు మీరు క్రాస్ చెక్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. నేను 011 తీసుకున్నాను, ఇక్కడ వాల్యూ వచ్చేసి దీనికి నాకు కరెస్పాండింగ్ బైనరీ ఎంత అంటే 010. ఇదే కదండి మన ఆన్సర్ వచ్చేసింది, 010 వచ్చేసింది కదా. సో అలాగే మీరు ఒక 5 బిట్స్ తీసుకోండి, గ్రేతో తీసుకున్నట్లయితే 10101 తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు దీనికి బైనరీ ఎలా వస్తుంది? సేమ్ 1 అనేది యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఎక్స్ఆర్ గేట్ వేస్తాం అంటే 1 వస్తుంది. అలాగే ఈ రెండింటి మధ్యలో ఎక్స్ఆర్ వేయాలి అంటే ఎంత 0 వస్తుంది. అలాగే ఈ రెండింటి మధ్యలో నేను ఎక్స్ఆర్ వేయాలి కాబట్టి అగైన్ 0 వస్తుంది. అలాగే ఈ రెండింటి మధ్యలో ఎక్స్ఆర్ వేస్తే 1 వస్తుంది అనమాట. దిస్ ఈజ్ మై బైనరీ వాల్యూ ఫర్ ద గివెన్ గ్రే వాల్యూ. క్లియర్? సో ఇలా మనం ఏ ప్రాబ్లంనైనా సరే వితౌట్ ట్రూత్ టేబుల్ లేదా రిఫ్లెక్షన్ మెథడ్ లేదా బైనరీ వెయిట్స్ కానీ ఏది కూడా తీసుకోకుండా డైరెక్ట్గా షార్ట్ కట్లో చేసేయచ్చు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ యూ ఇన్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఆన్లైన్ బిట్స్లో కానీ కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారు అనమాట. కోడ్ కన్వర్టర్ అన్నారంటే దానిలో ఒక కంపల్సరీ మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో వస్తుంది. సో మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. ఇంకా ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వీడియోస్ ఉన్నాయి తెలుగులో. ప్రతి కాన్సెప్ట్ని నేను డిజిటల్ లాజిక్ ఆర్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటాం మనం, ఆ సబ్జెక్ట్ని స్టార్టింగ్ నుండి నంబర్ సిస్టమ్స్ నుండి కూడా మీకు టీచ్ చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ ఆల్ ది వీడియోస్ ఓకే కంప్లీట్లీ. Okay, without skip the content. Okay, thank you.